నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. దేశాన్ని కదిలిస్తున్న ఒక దారుణ ఘటన జరిగింది రాజస్థాన్‌లో. 13 ఏళ్ల బాలికపై జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి చిన్నారులపై భద్రత గురించి ఒక ప్రశ్న లేవనెత్తుతోంది. అసలు చిన్నారులకు భద్రత ఉందా? అసలు ఈ కేసులో ఏం జరిగింది? నిందితులెవరు? అసలు ఈ కేసు వివరాలు మనం ఇంకా డీప్‌గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ స్పందన గారు. లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు ఈ ఘటన గురించి తలుచుకుంటేనే ఒళ్ళు గగులు పొడుస్తోంది. అసలు 13 ఏళ్ల చిన్నారి మీద ఇంత దారుణం జరిగింది. అసలు దేశవ్యాప్తంగా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఇది రాజస్థాన్‌లో జరిగిన ఇన్సిడెంట్. 13 ఇయర్ ఓల్డ్ గర్ల్. ఆ పాప స్కూల్ అయిపోయిన తర్వాత తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఇంటికి రిటర్న్ అవుతూ ఆటోలో ఆటో ఎక్కింది. అతన్ని నన్ను ఇంటి దగ్గర దింపేయమని తన అడ్రస్ అది చెప్పింది. అయితే ఆటో అతను ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే బదులు అతను ఒక హోటల్ వాళ్ళకి తీసుకెళ్ళి ఈ పాపని అమ్మేయటం జరిగింది. ఈ 13 ఏళ్ల పాపని. పాప 8థ్ స్టాండర్డ్ చదువుతోంది. అయితే ఈ హోటల్‌కి అమ్మేసిన తర్వాత ఇంకా ఆ పాప ఎవ్రీ డే అంటే ఏ రోజు మిస్ అయిపోయిందో ఆ రోజు నుంచి కంటిన్యూస్‌గా 4, 5 డేస్ రిపీటెడ్‌గా అబ్యూస్‌కి గురైంది. సెక్షువల్ అబ్యూస్‌కి. రకరకాల వాళ్ళ చేతుల్లో, రకరకాల హోటల్స్‌లో అంటే ఆ పాపని హోటల్స్ మారుస్తున్నారు. ఒక దగ్గర నుంచి ఇంకో ప్లేస్‌కి, అంటే ఒకరి తర్వాత ఒకరికి అలా వస్తువు చేతులు మారాయి అనే మాట మనం వినున్నాం. కానీ ఈ పాపని ఒక వస్తువులాగా వాళ్ళు రకరకాల వ్యక్తుల మధ్య ఆ పాప వెళ్ళి తను అంటే స్పృహ కోల్పోయే విధంగా అంత దారుణంగా ఆ పాప అబ్యూస్ కాబడింది. అత్యాచారం చేశారు. మనం అంటే సాధారణంగా ఇప్పుడు రేప్ అనే వర్డ్ వాడటం లేదు చట్టంలో, అది వాడదంటారు. సో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటున్నాం. ఆ రకంగా ఆ పాప అనేక మంది చేతుల్లో రేప్ చేయబడింది. అంతేకాకుండా ఆ పాప ఎప్పుడైనా కొంచెం అంటే స్పృహ లేనట్టుగా ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు వాళ్ళు మద్యం పోసి కూడా ఆ పాపని కొంచెం మత్తుగా ఉండేటట్టు చేసేవారని, ఎంత ఏడ్చినా కానీ ఆ పాపని వదిలిపెట్టలేదని మరి మనం వార్తల్లో వినటం జరిగింది. తండ్రి ఇమ్మీడియట్‌గా నెక్స్ట్ డే మరి ఆ పాపకి మిస్సింగ్ కేస్‌ని రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఈ విషయాలన్నీ తెలియటం జరిగింది. అయితే ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారని తెలుస్తోంది? మనము అంటే ఈ వార్తల ప్రకారం 30 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారని, ఒక 4 హోటల్స్‌లో ఈ పాపని తిప్పటం జరిగిందని వినున్నాము. అయితే 12 మెంబర్స్ అయితే అరెస్ట్ అయ్యారు ఇప్పటి వరకు. అందులో ఆటో వాళ్ళు, అక్కడ పబ్లిక్ కూడా చాలా కోపంగా ఉన్నారని మనం వార్తల్లో వింటున్నాము. ఎందుకంటే ఒక చిన్న పాప 13 ఇయర్ ఓల్డ్ గర్ల్‌ని వాళ్ళకి మనసు ఎలా ఒప్పిందో కూడా అర్థం కాలేదు. ఆ పాపని రకరకాలుగా హింసలకి గురి చేస్తూ ఒకరి తర్వాత ఒకరు అంటే ఏదైనా ఒక ఫ్రూట్, ఏదైనా ఒక తినుబండారం దొరికినప్పుడు ఎలా అయితే మనుషులందరూ పంచుకుంటారో ఆ రకంగా ఈ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనాలి వీళ్ళందరినీ. వీళ్ళు మనుషులు అంటే నేను లాస్ట్ టైం కూడా అన్నాను, మృగాలు అనిపించట్లేదు. ఎందుకంటే మృగాలు అంత హార్మ్ చేయవు. ఏదో ఒకటి దాని ఆహారం కోసం అది వెళ్తుందే తప్ప ఈ రకంగా సాటి మనిషిని, అందులోనూ పసిపిల్లని ఈ రకంగా దారుణంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారని మాత్రం ఎవరు అసలు ఊహకు కూడా అందని నిజం ఇది. అయితే రోజుకొక న్యూస్ వింటున్నాం. సో చిన్నారులపైనే ఇలాంటి దారుణాలు మాటి మాటికి జరుగుతూనే ఉన్నాయి రిపీటెడ్‌గా. సో ఎక్కడ తప్పిదం జరుగుతుంది? మన సమాజంలోనా? లేకుంటే తల్లిదండ్రులు పెంపకంలోనే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పలేకపోతున్నారా? లేకుంటే మన గవర్నమెంట్‌లో ఇంకా ఇంప్లిమెంట్ చేయాలా సేఫ్టీ ప్రికాషన్స్? సేఫ్టీ అంటే సేఫర్ ప్లేసెస్ కావాలి మనకి. అంటే సేఫ్ ఎట్ హోమ్, సేఫ్ ఎట్ స్కూల్స్, సేఫ్ ఎట్ కమ్యూనిటీ అని చెప్తూ ఉంటాం. అలానే ఇన్‌స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అంటాం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు. సాధారణంగా ఒక అంటే స్టేట్ గవర్నమెంట్ గానియండి, సెంట్రల్ గవర్నమెంట్ గానియండి, వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎంత రక్షణ కల్పించగలుగుతున్నాం? పిల్లలకి ఎందుకు ఇలా అవుతోంది? ఎందుకంటే ఇదేమి కుటుంబ కలహాలు కాదు, ఆస్తి తగాదాలు కాదు. అలాంటి వాటిలో అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేరు. బట్ ఇది రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లకు వెళ్ళి ఆ టైంలో మరి ఇలాంటి వారి చేతిలో పడి ట్రాఫికింగ్ అనేది మనకి అక్రమ రవాణా గురించి చాలాసార్లు తెలుసుకున్నాం. ఒక పాప మిస్ అయింది అంటే, ఒక చైల్డ్ మిస్సింగ్ కేస్ అంటే డెఫినెట్‌గా
వాళ్ళు చనిపోవడం ఏమైనా జరుగుతుంది, లేదా ట్రాఫికర్స్ వలన ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవటానికి, అంటే అక్రమ రవాణాలో సాధారణంగా ప్రాస్టిట్యూషన్ కోసం గానీ, బెగ్గింగ్ కోసం గానీ వాళ్ళు ఈ పిల్లలు అమ్ముడైపోతారు. అలానే ఆహ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ చూస్తుంటాం. పిల్లల్ని అరబ్ కంట్రీస్‌కి గానీ ఎక్కడికైనా అమ్మేయటం. తర్వాత ఈ సరగసి ఇలాంటి వాటి గురించి కూడా మనం విన్నాం. సరగసి కాదు గానీ వీళ్ళలో ఈ ఏదైతే అండాలు విడుదలవుతాయో వాటిని కలెక్ట్ చేయటానికి, అలానే అవయవాల కోసం కూడా పిల్లల్ని ఇలా ట్రాఫికర్స్ తీసుకెళ్ళిపోవటం, అవయవాల దొంగతనం అంటే తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం చూస్తే ఓవరాల్‌గా ఒక ఇన్‌స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. రైట్. ఎందుకంటే మనం చూస్తే ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదివరకు రోజుల్లో పోలీసులు ఎక్కడో గానీ కనిపించేవారు కాదు. ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి 2, 3 పోలీసులు కనిపిస్తుంటారు. మేబీ అది ట్రాఫిక్ కోసమో, ఇంక దేనికోసమో అయ్యుండొచ్చు. బట్ అలాంటప్పుడు వాళ్ళు అండ్ సీసీ కెమెరాస్, ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ విషయంలో కమిషనరేట్స్‌లో వాటిలో ఈ ట్రాఫిక్ అంతా కూడా గమనిస్తూ ఉంటారు. ఎలా ఉన్నాయి, ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయా, ఇలాంటివన్నీ. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నప్పుడు ఎందుకని చిన్నపిల్లల విషయంలో గానీ, మహిళల విషయంలో గానీ మరి ఇలాంటి ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అనేది ఒక్కోసారి అర్థం నిజంగా కావు. అసలు చాలా ఇవన్నీ కూడా ఆశ్చర్యం. ఇన్‌స్టిట్యూషనల్ ఫెయిల్యూర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయట్లేదు, అలానే ఆటోల వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్‌లో చాలా దగ్గరలో ఇలా పిల్లల్ని ఎత్తుకుపోవటం గానీ, పిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ చేయటం గానీ, అక్రమ రవాణా గానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ అరికట్టడానికి అంత పెద్ద కష్టమేం కాదు. జస్ట్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ద అలైన్ డిపార్ట్మెంట్స్ అంటాం. ఏవేవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అనుసంధానంగా అవి పనిచేసినప్పుడు తప్పనిసరిగా పిల్లలకు గానీ, విమెన్‌కి గానీ డెఫినెట్‌గా సేఫ్టీ ఇవ్వచ్చు. అంటే కుటుంబ కలహాలు, ఆస్తి కలహాలు అయితే ఓకే, మేమేం చేయగలుగుతాము, మేము ఎలా ఇంటర్ఫియర్ అవ్వగలుగుతాము, కోర్టులకెళ్ళి వాళ్ళు తేల్చుకోవాలంటారు. బట్ ఇది సేఫ్టీ, ఒక అంటే రైట్ టు లైఫ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ టు డిగ్నిటీ ఉంది, రైట్ టు లైఫ్ ఉంది, రైట్ టు సేఫ్టీ ఉంది. ఇవన్నీ కూడా పోగొట్టుకుంటూ ఒక చిన్న పిల్లలు 13 ఏళ్ల పాప ఈ కేసులో మరి అలా అబ్యూజ్ అయ్యి ఒక 30 మందితో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ తర్వాత ఆ అమ్మాయి తన ప్రాణాన్ని కోల్పోయింది అంటే ఎంత దారుణమైన విషయం అండి. దారుణంగా అసలు ఇంత దారుణం అసలు దేశంలోనే చాలా జరిగాయి అంటే కానీ ఇది మనసు వన్ ఆఫ్ ద కదలనేది అంటూ ఎవరికి ఉండదు. ఇలాంటి విషయం విన్నప్పుడు హృదయ విదారకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది 2018లో కథువా కేసు. 8 ఏళ్ల పాప, వాళ్ళు ఈ సంచారం చేసుకుంటూ బ్రతికే కుటుంబాలు, ఆ 8 ఏళ్ల పాప ఆవుల్ని మేపటానికి తీసుకెళ్ళినప్పుడు ఆ పాపని తీసుకుని వెళ్ళిపోయి ఒక టెంపుల్ ఆలయ ప్రాంగణంలో పెట్టి ఆ పాపని వారం రోజుల పాటు రేప్ చేశారు. రకరకాల వాళ్ళు రేప్ చేసిన తర్వాత, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిట్ చేసిన తర్వాత ఆ పాపని మర్డర్ చేశారు. వాళ్ళ నాన్న 10th జాన్యువరి 2018లో ఈ పాప మిస్ అయితే 12న కేసు రిజిస్టర్ చేశాడు. ఆ రోజంతా వెతికాడు, నెక్స్ట్ డే అంతా వెతికాడు, కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత పోలీసులు వాళ్ళు ఈ పాపని అంటే ఫౌండ్ డెడ్, చనిపోయిన పాప దొరికింది వాళ్ళకి. ఆ తర్వాత ఈ కేసు ఎంత సంచలనం అంటే ఆ 8 ఏళ్ల పాప ఆలయ ప్రాంగణంలో, మనం ఆలయం అంటే ఆలయం అంటే ఎంత టెంపుల్స్ గానీ, మాస్క్ పవిత్రంగా గానీ, మన చర్చ్ గానీ ఇవన్నీ చాలా పవిత్రమైన స్థలాలు. అలాంటి ఒక పవిత్రమైన స్థలంలో 8 ఏళ్ల పాప రిపీటెడ్‌గా రేప్‌కి గురైంది. ఆ తర్వాత ఆ పాప కేస్‌ని అంటే ఒక 10 మంది మాత్రమే దొరికారు. 10 మందిలో కూడా కొంతమంది విషయంలో కేసు ప్రూవ్ అవ్వలేదు. అంటే కథువాలో ఈ కేసు విచారణ మొదలుపెట్టినప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, నాకు రక్షణ లేదు, నా తరపున ఉన్న లాయర్ కూడా రక్షణ లేదు అన్నప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు పఠాన్ కోర్ట్ అనే ప్లేస్లో ఈ కేసు విచారణ జరపాలి, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లో ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళాలి విచారణలో, అండ్ 114 మందిని అంటే 114 మెంబర్స్ని విచారించడం జరిగింది, విట్నెసెస్ని. వాళ్ళందరూ అంటే ఇది కూడా విచారణ, చాలా మంది సాక్ష్యాలు తారుమారు చేశారు, కొంతమంది మీద ప్రూవ్ అవ్వలేదు కేసు.
ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు పొలిటికల్గా పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళే ప్రొటెస్ట్ చేశారు. ఎగనెస్ట్ ఎవరికి? ఈ విక్టిమ్ గర్ల్కి ఎగనెస్ట్గా అక్యూజ్డ్ ఎవరున్నారో నేరస్తులకి ఫర్గా, ఓ నేరస్తుల తరపున వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళందరూ నేరస్తులు కాదు, వీళ్ళు ఎంత చాలా అసలు. మంచి వాళ్ళు అని. ఇది చాలా పెద్ద సెన్సేషనల్ కేసు. సో తర్వాత ఆ పదవులు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ పెద్ద పెద్ద పదవుల్లో ఉండే అధికారులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో రాజకీయంగా. సో ఆ తర్వాత ఆ కేసు 114 మందిని 1 year డే టు డే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ప్రతిరోజు కూడా ఇది విచారణ జరగాలి, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరగాలి అని చెప్పినప్పుడు డే టు డే విచారణ చేసిన తర్వాత ముగ్గురికి మాత్రం లైఫ్ కన్విక్షన్ పడింది. తర్వాత మిగిలిన ముగ్గురికి 10 years మాత్రమే పడింది. ఓ ఇంకొక అతనికి 5 ఏళ్ళు మాత్రమే పడింది. 7వ వాడికైతే జువెనైల్ అంటూ దాన్ని ఛార్జ్ షీట్ సెపరేట్గా వేశారు. అంటే ఇది 2018 ఏప్రిల్లోనే ఛార్జ్ షీట్ వేశారు వాళ్ళు. 3 monthsలో చాలా తొందరగా చేశారని చెప్పాలి ఈ కేసుని. అయితే ఆ పాపకి చాలా అంటే ఇవన్నీ కరెక్టే. ఇంతమంది కొంతమంది తప్పించుకున్నా కొంతమందికి శిక్ష పడింది, కానీ పాప అయితే రాలేదు కదా. సో మనం చాలా దారుణం. ఎప్పుడు కూడా కేసులు వాళ్ళకి శిక్షలు పడిపోవాలి, కేసులు బలంగా వాదించాలి. అంటే ఇంకా న్యాయం చట్టం చాలా పకడ్బందీగా మనం తయారు చేసుకోవాలి చట్టాలంటారు. వాటన్నిటికన్నా ముఖ్యం ప్రివెన్షన్. కరెక్ట్. పిల్లలు ఇలాంటి ఆపదల్లో పడకుండా మనం చూసుకోగలగాలి. పేరెంటల్ గైడెన్స్ చాలా ఎక్కువ ఉండాలి పిల్లలకి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఈ పాపనైతే తీసుకురాలేకపోయారు, కానీ వాళ్ళందరికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం శిక్షలు అయితే పడ్డాయి. అపీల్ అనేది ఇట్స్ అ జ్యుడిషియల్ ప్రాసెస్ అండి. తర్వాత జరిగింది, కానీ ఈ కేసు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. అంటే మా లాంటి చైల్డ్ యాక్టివిస్టులు కానీ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్లో పనిచేసిన వాళ్ళు కానీ కథ ఆ కేసును మాత్రం మర్చిపోలేదు. ఎందుకంటే 8 ఏళ్ల పాపం ఒక 20 మందో 30 మందో ఎంతమంది అబ్యూస్ చేశారో మనకి తెలియదు. 7గురికి మాత్రమే శిక్ష పడింది. మిగతా వాళ్ళు ఇప్పుడు కూడా హ్యాపీగా బయట హ్యాపీగా తిరుగుతున్నారు. తిరుగుతున్నారు. ఈ 7గురిలో కూడా ఏ గాంధీ జయంతనో ఇంకేదోనో ఎంతమందిని వదిలేస్తారో మనకు తెలీదు. సో ఇది కాదు ప్రాసెస్. ఎక్కడంటే మనం మొదలు పెట్టాలి చైల్డ్ సేఫ్టీ అనేది. అంతకన్నా అంటే వాళ్ళకి ఓటర్స్ కాదు కదా వాళ్ళు, అందుకు అసలు పట్టించుకోరు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద టేకప్ చేసినప్పుడే. రైట్. అయితే పిల్లలపై నేరాలు జరిగిన ఇలాంటి కేసుల్లో ఆధారాలు చాలా కీలకం. సో సీసీటీవీ ఫుటేజెస్ కానీ నిందితుల నుంచి తీసుకునే వాంగ్మూలం కానీ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. పోలీసులు ఈ ఆధారాలని ఎలా కలెక్ట్ చేయాలి? ఈ ఆధారాలు కలెక్ట్ చేసినవి ఎంతవరకు ఉపయోగపడతాయి? సాధారణంగా ఏదైనా ఒక కేసు జరిగినప్పుడు, అంటే నేరం జరిగినప్పుడు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనుకోండి, ఆ పాప టెస్టిమనీ తీసుకుంటారు, ఆ పాప వాంగ్మూలం తీసుకుంటారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమి అంటే ఆ అమ్మాయి ఎలాంటి ప్రమాదంలో పడింది, ఎంతమందిని ఆ ఏం అమ్మాయిని face అబ్యూస్ చేసింది చేశారు, ఎలా mentally? ఫేస్ చేసింది అనే విషయాలన్నీ కూడా ఆ పాప దగ్గర, అంటే ఆ పాప బ్రతికుంటే 99%, అదర్వైజ్ లాస్ట్ అంటే స్టేజ్లో అయినా మ్యాజిస్ట్రేట్ని పిలిపించి కూడా తీసుకుంటూ ఉంటారు. డైయింగ్ డిక్లరేషన్ అంటూ ఉంటాం. అంటే ఇంకా డాక్టర్స్ ఈ పాప హోప్ అన్ని రోజులు ఆ పాపను అబ్యూస్ చేస్తే ఆ పాప ఎలా బ్రతుకుతుంది? సాధారణంగా మనం అంటే చట్టానికి కావాల్సింది ఏంటంటే సాక్ష్యాలు. సో ఆ పాప వాంగ్మూలం తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మ్యాజిస్ట్రేట్ దగ్గర 164 సిఆర్పిసి స్టేట్మెంట్ అని తీసుకుంటారు. తర్వాత సేకరించిన సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అంటే డిజిటల్ ఎవిడెన్స్ అంటున్నాం, అవి సేకరిస్తారు. అలానే ఫోరెన్సిక్ డిఎన్ఏ, ఆ పాప హెయిర్ కానీ నెయిల్స్ కానీ, క్లాత్స్. అండ్ అలానే ఎవరైతే ఇలా అబ్యూస్ చేశారో అతని డిఎన్ఏ, అతని తాలూకా స్పర్మ్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తారు, ఫోరెన్సిక్కి పంపిస్తారు. అక్కడ అంటే ఎక్కడైతే నేరం జరిగిందో సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా వాళ్ళు స్కెచ్ గీసి ఎక్కడెక్కడ అంటే ఆ పాప పడి ఉండొచ్చు, అక్కడ చనిపోయి ఉండొచ్చు. సో అదంతా స్కెచ్ గీసి కంప్లీట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ తీసుకొచ్చి పంచనామా అంటారు. అంటే కొంతమందిని తీసుకొచ్చి ఎవరైతే అక్కడ విలేజ్ అనుకోండి విలేజ్ సెక్రటరీని, అదే మనకి సిటీస్లో అయితే రెవెన్యూ ఆఫీసర్స్ని వెళ్ళి తీసుకొచ్చి కొంతమందిని సాక్షులను తీసుకొచ్చి పంచనామా చేస్తారు.
అవన్నీ కూడా కోర్టులో వాళ్ళు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కొన్ని ఎవిడెన్సెస్ పంపించటం, ఇలాంటివన్నీ కూడా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్, పంచనామా ఇవన్నీ కూడా కోర్టుకి డైరెక్ట్గా ఇవ్వడం, అలాంగ్ విత్ ద ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ కరెక్ట్గా, అంటే చాలా వరకు కేసులు పోవటానికి కారణం ఛార్జ్ షీట్ సరిగ్గా ఉండదు. ఆ ఛార్జ్ షీట్ అంటే కంప్లైంట్ ఏవైతే ఉందో అందులో ఆ అమ్మాయి ఏమేమి చెప్పిందో అవన్నీ విషయాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ పోలీస్ వారు ఎంత అంటే కరెక్ట్గా చేశారు. యాక్యురేట్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏం జరిగింది, ఆ జరిగిన మనం సియా అగర్వాల్ కేసుల్లో కూడా వింటున్నాం, దొరకదేమో ఇది దొరకదేమో, అలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నేరం జరిగినప్పుడు నేరస్తుడు తప్పనిసరిగా కొన్ని ఎవిడెన్సెస్ వదిలేస్తాడు. డెఫినెట్గా ఏ నేరస్తుడు దొరకకుండా పోడు. సాధారణంగా పోలీస్ వారు కరెక్ట్గా చేస్తే మాత్రం ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించాల్సినవి ఫోరెన్సిక్. అలానే పాప విషయంలో ఇలాంటి అబ్యూజ్, అసాల్ట్ జరిగినప్పుడు, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగినప్పుడు పాపని తన వాంగ్మూలం తీసుకున్న తర్వాత కానీ తీసుకోవటానికి ముందు కానీ మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్లో డాక్టర్ ఏవైతే పాప మీద గాయాలు ఉన్నాయో, అలానే ఒక్కొక్కసారి మనం కమిలిన గాయాలు ఉంటాయి రప్చర్ అయిపోయిన ప్లేసెస్లో, ఎలా ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ కరెక్ట్గా వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళు పొందుపరచాలి ఆ డాక్యుమెంట్లో. ఆ డాక్యుమెంట్తో పాటు డాక్టర్ కూడా ఎవిడెన్స్ ఇస్తారు కోర్టులో. సో ఇవన్నీ ఎంత జాగ్రత్తగా యాక్యురేట్గా ఉంటే శిక్ష పడటం అంత సులభంగా ఉంటుంది. మరి పోలీసు వ్యవస్థ ఇవన్నీ ఆధారాలు సరిగ్గా కలెక్ట్ చేసుకొని కోర్టుకి సమర్పిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? లేదండి, మనం అంటే నిజంగా చెప్పాల్సి వస్తే చాలా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, లేదా పోలీస్ వ్యవస్థ ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు. అయితే ఈ విషయంలో చాలామంది బాగా పనిచేస్తున్నారేమో కాదన్నాను, కానీ వాళ్ళకి ఈ డ్యూటీస్ కన్నా వేరే డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి. ఈ బందోబస్తులని, ఎవరో విఐపీస్ వస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం అని, ఇంకా సెక్యూరిటీ అని, రకరకాల వేరే అంటే పని ఒత్తిడి ఉంటుంది. సో ఈ కేసెస్ విషయంలో వాళ్ళు అంత శ్రద్ధ వహించే టైం ఉండదు, వాళ్ళు కింద ఆఫీసర్స్కి అప్పగించడం జరుగుతుంది. ఈ పోక్సో కేసెస్ కానీ ఇలాంటి రేప్ కేసెస్లో కానీ ఒక ఏసీపీ లేదా డిఎస్పీ, ఎస్పీ ర్యాంకుల వాళ్ళు మాత్రమే చేయాలి. స్టేట్మెంట్ రికార్డ్ చేయటం మాత్రమే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ అంటాం. మిగిలినవన్నీ కూడా కొంచెం పెద్ద అధికారులే, ర్యాంక్ వాళ్లే చేయాలి. అది చట్టంలో చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ అంటే ఎక్స్పీరియన్స్ దానికి ఉపయోగపడుతుంది అంటారు. సో సాధారణంగా మా కేసెస్లో ఏమవుతుందంటే, మనం 498 కేసెస్లో చూసుకుంటే 3% ఆఫ్ ద కన్విక్షన్స్ అంటాం. అలానే డౌరీ డెత్స్ కానీ పిల్లల కేసుల్లో కానీ చాలా దగ్గరలో కేసులు బలహీన పడిపోవటానికి కారణం కోర్టుకి సరైన సాక్ష్యాధారాలు అందవు. ఎందుకంటే నేను చాలా దగ్గరుండి పనిచేశాను. ఒక్కోసారి విక్టిమ్ ఫాదర్ కానీ మదర్ కానీ కంప్లైంట్ ఇస్తారు. పోక్సో కేసెస్లో చెప్తున్నాను, ఆ కంప్లైనెంట్ సంతకం ఉండదు. సంతకం లేకపోతే పనికిరాదు కదా. ఇప్పుడు నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, ఆ కంప్లైంట్ కింద నా సంతకం ఉంటేనే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చెల్లుతుంది రిజిస్టర్ అయిన తర్వాత. అన్నీ అయిపోతాయి, రిజిస్టర్ అయిపోతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తారు, అంతా అయిపోతుంది. ఎవిడెన్స్ స్టేజ్కి వచ్చేటప్పటికి కంప్లైంట్ మీద సంతకం ఉండదు. డిఫెన్స్ అడ్వకేట్ ఏమంటారు, వీళ్ళే ఈ కంప్లైంట్ ఇచ్చారన్న నమ్మకం ఏంటి? ఎందుకంటే చాలా మంది ఇల్లిటరేట్ ఉంటారు, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఉండదు. సో అవొక్కటే కాదు, ఒక పోక్సో కేసులో ఒక పాప శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది. 2 అమ్మాయిలు వచ్చేసారు, ఇంటి నుంచి పారిపోయారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 10th స్టాండర్డ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని. వచ్చిన తర్వాత మన ట్యాంక్ బండ్ దగ్గరే తచ్చాడుతూ ఉంటే ఒక అతను ఎవరో, ఏమ్మా ఏంటి అంటే, ఇలా మాకు ఇక్కడి నుంచి వచ్చాము, అలిగేసి వచ్చామంటే వాడు తీసుకెళ్ళి ఒక గొడౌన్లో పెట్టాడు. అక్కడ ఒక లేడీ కూడా ఉంది, ఐస్ క్రీమ్ వాటికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. ఆ పాప అక్కడ రిపీటెడ్గా అబ్యూస్కి గురైంది. అవేవి కూడా ఆధారాలు లేవు, అక్విట్ అయిపోయింది కేసు, కన్విక్షన్ రాలే. ఆధారాలు లేకపోవటం వల్ల క్లియర్గా చెప్పారు జడ్జి గారు. ఇందులో
అంటే ఒక్కొక్కసారి ఏ మాకు ఆధారంతో ఎలా ఉంటుందంటే ఆ. బ్రీఫ్ చేసి అన్ని చేసి ఇంత జాగ్రత్తగా కోర్టుకు అందిస్తే సారీ అండి ఇందులో ఏమీ లేవు, ఓహో. ఆ. సరైన మెడికల్ ఎవిడెన్స్ లేదు. ఉమ్. అండ్ రిజిస్టర్ ఎవరైతే ఒక చిన్న పని చేసే ఒక లేడీ అన్నమాట, అక్కడ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టర్లో కూడా ఆమె ఉన్నట్టుగా అక్కడ సంతకాలు లేవు. ఉమ్. ఎవరైతే అబ్యూస్ అంటే ఈ అక్యూజ్డ్కి హెల్ప్ చేస్తుందో ఆ లేడీ. అందువలన పోలీసు వారు ఏదైనా ఒక అంటే ఇలాంటి ఎవిడెన్సెస్ సేకరించినప్పుడు కానీ అది డిజిటల్ అయి ఉండొచ్చు, సీసీ ఫుటేజెస్ అయి ఉండొచ్చు, సరిగ్గా చూసుకోకపోతే అంటే కొంచెం ఒక్కొక్కసారి వాళ్ళకి అంత టైం కూడా ఉండదు, అంత పేషెన్స్ కూడా ఉండదు. అంటే చాలా మంది చాలా బాగా వర్క్ చేస్తారు, అందులో డౌట్ లేదు. బట్ ఒకరిద్దరు పని చేయకపోయినా ఇన్స్టిట్యూషన్ ఫెయిల్యూరే, సిస్టమ్ ఫెయిల్యూరే. ఇద్దరు నేరస్తులకి శిక్ష పడకపోయినా వాడెళ్ళి ఇంకో 10 చేస్తాడు. చేస్తాడు. అందువలన కోర్టుకి అందించే ఎవిడెన్స్ మాత్రం 100% కరెక్ట్గా ఉండాలి. మెడికల్ ఎగ్జామినేషన్ కరెక్ట్గా ఇన్ టైం చేయించాలి. ఉమ్. అలానే ఆ పాప ఏం చెప్పిందో ఎవిడెన్స్, ఆ పాప స్టేట్మెంట్ 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ అంటుంటాం, ఇప్పుడు బిఎన్ఎస్ మారింది. ప్రతి ఒక్కరి స్టేట్మెంటు రికార్డ్ చేస్తాం. ఆ రికార్డ్ చేసినప్పుడు కరెక్ట్గా యాక్యురేట్గా రావాలి ఆ స్టేట్మెంట్స్. పాప ఒకలా చెప్తుంది, వాళ్ళ ఇంకెవరో ఒక అతను అలా చెప్తాడు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చెప్పించేటప్పుడు అక్కడ ఎవరినో ఇద్దరిని తెస్తారు, సో మ్యాచ్ పంచిన అవ్వదు. పంచ్ విట్నెసెస్ అంటుంటాము. తర్వాత వీళ్ళందరిది కూడా ఏది మ్యాచ్ అవ్వదు. ఒకసారి ఒక కేసులో ఒక అన్నోన్ పర్సన్ అని ఒక అతన్ని తెచ్చి సెక్షువల్ అబ్యూస్ కేసులోనే అతన్ని నిలబెట్టి నేను చీకట్లో చూసాను, ఆ పాప అక్కడుంది, ఇలా జరిగింది అని అన్నీ చెప్పించారు. అతను చూస్తే బాబాయ్, ఉమ్. డిఫెన్స్ అడ్వకేట్ అన్నాడు, మేడం అతను ఎలాగా విట్నెస్, అతని సొంత బాబాయ్, అతను బాబాయ్. రోడ్డు మీద వెళ్తూ చూశానండి అని ఎలా చెప్పిస్తున్నారు? ఉమ్. యాక్చువల్గా సో అది తీసుకోరు. మాకు ఇవేవి తెలియదు. మేమేం చేస్తాం, ఫైల్లో ఏముందో, పాప ఏం చెప్తుందో ఉమ్. వాటిని బేసింగ్ ఆన్ ద డాక్యుమెంట్ మేము ట్రై చేస్తాం. ఉమ్. కోర్టుకి ఏం కావాలి, నిజం కావాలి, సాక్ష్యం కావాలి. డిఫెన్స్ అడ్వకేట్ తను ప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కరెక్ట్ కాదు అన్నప్పుడు. ఎందుకంటే మనం కతువా కేసులో కూడా చెప్పాం, 114 అంటే 114 మంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేస్తే బోత్ ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ ఇద్దరు కలిసి వాళ్ళ సాక్షులు వాళ్ళు. సో డిఫెన్స్లో అది పోయిందనుకోండి, ఉమ్. కేసు పడిపోతుంది కదా, వీగిపోతుంది, కరెక్ట్. కేసు కొట్టేస్తారు. ఓకే. అందువలన సాక్ష్యాలు ఎప్పుడూ కూడా ప్రతి కేసుకి ఒక లిస్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉంటాయమ్మా. అవన్నీ కూడా వీళ్ళ స్టేట్మెంట్స్, మెడికల్ ఎగ్జామినేషను, ఫోరెన్సిక్, సీన్ ఆఫ్ అఫెన్స్, పంచ్ విట్నెసెస్, తర్వాత వాళ్ళు కంప్లీట్గా ఎవిడెన్సెస్ తీసుకునేటప్పుడు హెయిర్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ పాప Right. మీద దొరికినవి ఇవన్నీ కలెక్ట్ చేసినవి, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మ్యాచ్ చేసుకోవాలి. మనం వేస్తున్న ఛార్జ్ షీట్కి కరెక్ట్గా అంటే ఈ రెండు జత కలుస్తుందా లేదా, కరెక్ట్గా జాయిన్ చేయగలుగుతామా లేదా మనం ఒక రకంగా బ్లైండ్గా ఛార్జ్ షీట్ వేసేస్తున్నాం, అక్కడ జడ్జి గారికి ఆల్రెడీ ఫోరెన్సిక్ ఇవన్నీ వెళ్ళిపోతాయి, అందులో కరెక్ట్గా ఉందా లేదా, తర్వాతైనా వస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ. ఇవన్నీ కూడా వాళ్ళు మ్యాచ్ చేసుకుని కరెక్ట్గా చూసుకోకపోతే కేసులకి శిక్షలు పడవు. అయితే మేడం, దేశాన్ని వణికించే ఇలాంటి కేసుల వల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? తప్పనిసరిగా, ఎందుకంటే ఇది ఒక అంటే మనం తల్లిదండ్రుల విషయంలో చూస్తే తల్లిదండ్రులు చాలా ఇన్సెక్యూర్ అయిపోతారు. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు చెబుతూ కొంచెం వైజ్గా ఉండి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ని మనం పక్కన పెడితే ఎటు కాకుండా ఉండే పరిస్థితుల్లో ఉండే తల్లిదండ్రులు, బిలో పోవర్టీ లైన్ కానీ లేదా మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ పిల్లలు సైకలాజికల్గా ఎలా తయారైపోతారు, ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఈ స్క్రీన్స్లో కానీ లేదా మీడియాలో కానీ ఎక్కడ చూస్తుంటారు. చూసినప్పుడు వాళ్ళ చిన్న మనసుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము చెప్తూ ఉంటాం, అంటే ఇది ఒక హెడ్లైన్గా మిగిలిపోకూడదు మనకి. ఈ కతువా కేసు కానీ ఇప్పుడు రాజస్థాన్ కేసు కానీ పెద్ద హెడ్లైన్స్, 4 రోజులు అందరూ బాధపడిపోవటం ఇవన్నీ ఉంటుంది. కానీ ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి. ఈ విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు మారాలి. అంటే అటు కోర్టుల్లో వేసే శిక్షల విషయంలో
జ్యుడిషియరీ ఎంత జాగ్రత్త తీసుకోవాలో, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కేసు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి, పిల్లల్ని పెంచే విధంలో అంటే ఏ విధంగా పిల్లల్ని పెంచాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కమ్యూనిటీ ఒక పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ పెట్టుకోవాలి, ఇవేవి కాకుండా స్కూల్స్ లో ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నారు పిల్లల్ని అనేది చాలా ముఖ్యం. ప్రతి వారం ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టాలండి వాళ్ళు. వారం వారం పిల్లలకి చైల్డ్ రైట్స్, చైల్డ్ అబ్యూజర్స్ ఎలా ఉంటారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సేఫ్ అన్సేఫ్ టచ్, సేఫ్ టచ్, ఇవన్నీ కూడా తెలియాలి. అండ్ వాళ్ళకి ఏదైనా జరగగానే ఎక్కడికి పరిగెత్తాలి, ఎవరిని పిలవాలి, ట్రస్ట్ పర్సన్ ఎవరు, ఎలా నో చెప్పగలగాలి, సీక్రెట్ టచ్. కొంతమంది అంటే పిల్లలు చెప్పరు, పిల్లలకి పేరెంట్స్ ఒక ట్రస్ట్ కల్పించాలి, మేము చెప్పుకోవచ్చు అమ్మకి నాన్నకి, ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో కలిగించాలి. అండ్ పిల్లలతో ఎవ్రీడే 10 నిమిషాలు మాట్లాడండి పేరెంట్స్, 10 minutes వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇది తప్పని కూడా తెలీదు. నిజానికి వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళ మీద జరుగుతున్న తప్పులే కానీ వాళ్ళు చేస్తున్న తప్పులేవీ లేవు పిల్లలకి. సో పిల్లల మీద జరుగుతున్న నేరాలు కానీ, పిల్లల మీద జరుగుతున్న ఈ తప్పులు కానీ వాళ్ళు దూరంగా ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి. అందుకే అంటున్నాం సేఫర్ కమ్యూనిటీ, సేఫర్ స్కూల్స్, సేఫర్ ఫ్యామిలీస్, సేఫర్ అంటే పబ్లిక్ అవేర్నెస్. ఇవన్నీ కూడా ఉన్న రోజున హెడ్లైన్స్ లో మిగిలిపోదు ఏ కేసు కూడా. దాన్ని టర్నింగ్ పాయింట్ కింద ఈ కథని ఈ ఆటోలో వెళ్ళి ఈ పాప అబ్యూజ్ అయిపోయి రకరకాల హోటల్స్ లో, ఈ హోటల్స్ అన్ని ఈ రోజున డెమాలిష్ చేశారు, 4 హోటల్స్. ఇవన్నీ పేరుకే. 1 year తర్వాత వాళ్ళకి మళ్ళీ పర్మిషన్స్ వస్తాయి, మళ్ళీ బెయిల్స్ వస్తాయి. ఎబ్స్కాండ్ అయిపోయిన వాళ్ళు అసలు దొరకరు, యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకుంటారు. యాక్చువల్ గా పోక్సో అనే చట్టం చాలా కఠినతరమైన చట్టం, సెక్షన్స్ అన్ని చాలా బాగా ఫ్రేమ్ చేశారు, కానీ ఏమాత్రం లాభం లేదు. ఎందుకంటే ఏం లాభం ఉంటుందండి, అక్కడి వరకు మనం తీసుకెళ్లాలిగా వీళ్ళని, తీసుకెళ్లే వాళ్ళే సరే, పోలీసులు తీసుకెళ్ళాలి వీళ్ళని. ఇన్వెస్టిగేషన్ లో యాక్యురేట్ గా తీసుకెళ్ళగాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అసలు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాలి. ఆ తండ్రికి ఆ బిడ్డనైతే అతను ఇవ్వలేకపోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, జ్యుడిషియరీ కానీ, మనం కానీ ఎవ్వరు కూడా పాపనైతే తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ అలా ఇంకో పాపకి జరగకుండా అయితే చూడగలం. ఇది ఒక టర్నింగ్ పాయింట్ కింద దీన్ని జాగ్రత్తగా ఎలా జరిగింది, ఆ కేసు మీద ఒక అంటే మనం సాధారణంగా చెప్తుంటాం చాలా రీసెర్చ్ చేయాలి అని. ఇలాంటి విషయాల మీద ఎందుకు చేయట్లేదు? అస్సలు దొరకరా అబ్యూజర్స్? ఎందుకు దొరకరు? ఆటో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, కంప్లీట్ గా ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్స్ లో ఆ సీసీ కెమెరా డిస్ప్లే ఎందుకు పెట్టుకోకూడదు? కష్టం అయి ఉండొచ్చు, కనీసం పిల్లల స్కూల్స్ ఉన్న దగ్గర. అసలు ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు అంటే ఎన్ని సీసీటీవీలు పనిచేస్తున్నాయి, ఎన్ని సీసీటీవీలు ఉన్నాయి, ఎంత భద్రత ఉంది, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది మీడియా ఉంది, అన్ని ఉన్నా కూడా రిపీటెడ్ గా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. అసలు ఐఎమ్ సారీ టు సే అండి, మీరు మీడియా అంటున్నారు, మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేస్తుంది, దాని వలన జనాలు భయభ్రాంతులు అవుతున్నారు. కానీ అదే మీడియా ఈ విషయం మీద అవేర్నెస్ ఎన్నిసార్లు కల్పిస్తుంది? పిల్లలు ఇలా ఉండాలి, పిల్లల పెంపకం ఇలా ఉండాలి, పిల్లల విషయంలో జాగ్రత్తలు ఎలా ఉండాలి, స్కూల్స్ లో టీచర్స్ కి TOT ట్రైనింగ్స్ ఉండాలి. టీచర్స్ మాకు చిన్నప్పుడు మోరల్ స్టడీస్ అని, మోరల్ స్టోరీస్ అని ఒక పీరియడ్ 2 periods ఉండేవి, 4 or 6 ఉంటాయి కదా. అంటే మార్నింగ్ 4 periods, ఈవినింగ్ 3 periods ఉంటాయి. స్పోర్ట్స్ గేమ్స్, ఇప్పుడు గేమ్స్ ఉన్నాయో లేవో తెలియదు. అలానే వాళ్ళకి మోరల్ స్టోరీస్, అలానే అవేర్నెస్. అసలు నిన్ను నువ్వు రక్షించుకోవటమే రాకపోతే ఎవరిని రక్షించగలరు? చాలా మంది పిల్లలు అన్రిపోర్టెడ్. మీరు NCRB 2024 పోక్సో కేసెస్ తీసుకుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ అక్కడంతా కూడా 20,000, 25,000 ఇలా ఉన్నాయి కేసెస్. మనకు తెలంగాణ వీఆర్ వెరీ ఫార్చునేట్లీ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఓన్లీ 6,000 కేసులు. అంటే ఇది చాలా చాలా అవమానమే ఈ 6,000 కూడా. 6,000 అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కి గురవుతున్నారంటే మనందరం తలదించుకోవాల్సిందే. ఎక్కడ సేఫ్టీ ఇస్తున్నాం? కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ వాళ్ళకి ఎక్కడ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం? అసలు పేరెంట్స్ డిగ్నిటీ గానీ భయం స్టార్ట్ అయిపోయింది. నిజం అండి, ఏ పేరెంట్ కూడా ధైర్యంగా పిల్లల్ని బయటికి పంపలేని పరిస్థితి. పిల్లలకి రైట్ టు సేఫ్టీ ఎక్కడిస్తున్నాం, రైట్ టు డిగ్నిటీ ఎక్కడిస్తున్నాం?
అసలు ఎక్కడా కూడా పిల్లలకి సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా చేస్తున్నాం. వాళ్ళని దాచిపెడుతున్నాం. ఎక్కడికెళ్ళొద్దు, అక్కడికెళ్ళొద్దు. అందుకే ఈ స్క్రీన్స్‌కి ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు? వాళ్ళు బయటికి ఎక్కడ బయటికెళ్ళట్లేదు. పంపించలేని ఎక్కడికి పరిస్థితి. ఎక్కడికైనా వెళ్తే ఒక స్టేజ్ వచ్చాక టీనేజర్స్ వచ్చాక ఈ పబ్స్, ఉమ్, మొబైల్స్, మొ ఫ్రెండ్స్ ఇలా పాడైపోయే ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి గానీ, చక్కగా వాళ్ళకి మినిమమ్ నాలెడ్జ్ సేఫ్టీ విషయంలో ఎక్కడ అందజేస్తున్నాం? సో, ఇవన్నీ ఫెయిల్యూర్సే. వీటన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి పిల్లలతో. లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. ఉహుం. మహిళా అభివృద్ధి శిశు సంరక్షణ శాఖ ఉంది. ఓ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది. Hmm. చిన్న పిల్లల విషయంలో 18 ఇయర్స్ వరకు ఉండే పిల్లల విషయంలో. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉమ్, ఎప్పుడో ఒకసారి ఒక డ్రైవ్ చేస్తారు. ట్రాఫికింగ్ లో ఉన్న పిల్లలు 20 మంది దొరికిపోయారు. ఉమ్. 2000 మంది మిస్ అయిపోతే 20 మంది దొరికారని మనం చాలా బాగా ప్లేకార్డ్స్ పట్టుకుని ట్యాంక్ బండి మీద చూపిస్తూ ఒక ర్యాలీ చేసేస్తాం ప్రౌడ్లీ. కాదు, అన్రిపోర్టెడ్ అని ఉంటున్నాయి. మిస్సింగ్ చిల్డ్రన్ ఎంతమంది మన వరకు వస్తున్నారు, ఎంతమందిని రెస్క్యూ చేయగలుగుతున్నాము, అసలు ఎన్ని రోజులు ఈ దానికి time 20 మందో తీసుకుంటారు. 60 మందో దొరుకుతున్నారు. కానీ రియలీ వాళ్ళు సేఫ్ గా దొరుకుతున్నారా? అప్పటికే వాళ్ళకి ఎన్నో వాళ్ళు- అబ్యూజులు జరుగుతాయి. జరుగుతాయి, కొంతమంది ప్రాణాలు కూడా ఫుడ్ పోగొట్టు. ఉండదు, అవయవాలు పోతాయి. అంటే కొన్ని ఏంటంటే కంటి తుడుపు చర్య అంటాం. ఆ రకంగా మనం కాలర్ ఎగరేస్తున్నామే కానీ నిజానికి దెర్ ఇస్ నో చైల్డ్ సేఫ్టీ. అయితే మేడం, ఇలాంటి కేసుల్లో ఒక విక్టిమ్ కి చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్, స్పీడీ జస్టిఫికేషన్, సో ఇలాంటివన్నీ అంటుంటారు కదా, సో వీటి గురించి మీరు చెప్పండి. సాధారణంగా ఈ విక్టిమైజ్ అయిపోయిన పిల్లలు ఎవరైతే విక్టిమ్స్ గా మన దగ్గరకు వస్తారో ఉమ్, ఆ పిల్లలకి చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ అంటే వాళ్ళకి చైల్డ్ రిహాబిలిటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సైకలాజికల్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. ఉహుం. అంటే ఎవరైనా ఒక విక్టిమ్ ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి మర్చిపోగలగాలి. ఓకే. తనకేం జరగలేదు, అది తన నేరం కాదు, ఉమ్, ఎవరో చేసిన నేరం. అది మనం చట్టపరంగా ఒక యాక్షన్ తీసుకుంటున్నాం. అలానే ఆ పాపకి మెడికల్ ఫెసిలిటీ ఏమేం కావాలి మెడికల్ పరంగా ఉమ్, ఆ అమ్మాయిని అంటే ట్రీట్మెంట్ రైట్. అనేది చేయించటం, ఉమ్, కౌన్సిలింగ్ చేయించటం, తర్వాత రీహాబిలిటేషను, రీఇంటిగ్రేషన్ అంటాం. మళ్ళీ కుటుంబంలో ఆ పాప కలిసే విధంగా, తన స్కూల్లో మళ్ళీ తను ముందులాగా. హ్యాపీగా వెళ్ళే విధంగా ఆ పాపకి కౌన్సిలింగ్ చేయించటం. అంటే తనకి ఎలా మనం సపోర్ట్ ఇవ్వగలగాలి అంటే ఇది ఏం జరగలేదు, ఉమ్, ఇది నా తప్పు కాదు. పిల్లలకు తెలీదు, ఉమ్, ఏదో జరిగిపోయింది, ఇది నాదా మిస్టేక్ అనే ఒక రకమైన భావనలో ఉంటారు. ఉమ్, అందువల్ల వీళ్ళు చాలా సైకలాజికల్గా లో అయిపోతూ ఉంటారు. ఉమ్, వాళ్ళు అలా మెంటల్గా ఆ ట్రామా నుండి బయటపడటం ఇవన్నీ అంటే చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ అంటే ఆ పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్తలు అన్నమాట. రైట్. వాళ్ళకి రీహాబిలిటేషను, రీఇంటిగ్రేషను, కౌన్సిలింగ్, మళ్ళీ వాళ్ళు మెడికల్ అంటే మెడికల్ ట్రీట్మెంట్, ఉహుం. అవసరమైతే వాళ్ళకి అంటే ఫైనాన్షియల్ సపోర్టు, మళ్ళీ చదువుకోవటానికంటే వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయిపోతుంటారు ఒక్కోసారి ఇలాంటివి జరిగిన తర్వాత. ఉహుం. సో మళ్ళీ వాళ్ళు తిరిగి సొసైటీలో కలిసే విధంగా కలిసే విధానం. వాళ్ళకి ఉమ్, ఇవ్వగలిగే అంటే మనం ఫెసిలిటేట్ చేయటాన్ని చైల్డ్ సెంట్రిక్ అప్రోచ్ అంటూ ఉంటాం. ఉమ్, అలానే స్పీడీ జస్టిస్ అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టారు. అంతేకాకుండా ఈ పోక్సో కింద పనిచేయటానికి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి, ఓకే. స్పెషల్ పీపీస్ ఉన్నారు. ఇది 60 రోజుల లోపల చేయాలి అంటారు. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. ఉమ్, ఎందుకంటే మనకి ఈ ఎవిడెన్సెస్ సెక్యూర్ చేయటం కానీ పోలీస్ Hmm. వారికి కూడా అది ఇబ్బంది. ఎందుకంటే Ah. ఒక నేరం చేసిన తర్వాత ఈజీగా 15 to 25 డేస్ విక్టిమ్స్ది, విట్నెసెస్ది స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటము, ఫోరెన్సిక్ పంపించటము, Forensic reports మెడికల్ రావడం. ఎగ్జామినేషను, ఉమ్, ఇవన్నీ అంత తొందరగా జరిగిపోదు మనకి. సో వీటన్నిటి వలన 60 డేస్ 90 డేస్ అని కాదు కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాగా ఈ పిల్లలు తొందరగా అంటే వీళ్ళు మర్చిపోగలగాలి జరిగిన ఇష్యూని. ఉహుం. ఇది ఒక 2 ఇయర్స్ వెళ్ళిందనుకోండి ఆ కేసు, ఆ 2 ఇయర్స్ మేము వాళ్ళని ఎవిడెన్స్ చెప్పడానికి లీగల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాం. రైట్. ఎలా చెప్పాలి ఎవిడెన్స్, జడ్జి గారు అడుగుతారు లేదా డిఫెన్స్ అడ్వకేట్ అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఇలా చెప్పాలి, అంకుల్ ఇట్లా చేశాడని చెప్పి ఇవన్నీ మేము చెప్తూ ఉంటాం. సో ఇవి ఎంత తొందరగా మనం ఆపేస్తే
పిల్లల బ్రెయిన్ అంత ఫ్రీ అయిపోతుంది. రైట్. లేదంటే పెయిన్‌ఫుల్‌గా ట్రామాలోనే ఉంటారు. సో, వీటికి సంబంధించినంత వరకు అంటే ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అంటుంటాం. ఆ పిల్లల శ్రేయస్సుని ఆలోచించి స్పీడీ జస్టిస్ ఎందుకివ్వాలంటే తొందరగా కేస్ అయిపోతాయి, తొందరగా జడ్జిమెంట్ వచ్చేస్తాయి. ఆ కేస్ ఫైల్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు. పిల్లలు మళ్ళీ తిరిగి రీఇంటిగ్రేషన్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు. అండ్ ఇలాంటి కేసులు నిజంగా దేశాన్ని వణికిస్తున్నాయి, దేశంలోనే సంచలనం సృష్టిస్తుంది ఈ కేసు. ఇలాంటి కేసులు ఇంక ఎప్పుడు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మన సమాజంలో, ముఖ్యంగా తల్లిదండ్రులు అండ్ స్కూల్లో కానీ, సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తేనే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి బాధాకరమైన దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉండొచ్చు అనేసి మనం తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.